తెలంగాణ వ్యాప్తంగా ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేశారు ఎమ్మెల్యే సత్యనారాయణ, ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి మహిళల పేరుతో పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ప్రతి పథకం అమలులో మహిళలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రజాప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించిందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఎస్హెచ్జీల నుంచి రుణాలు మంజూరు చేస్తోందని వెల్లడించారు. మహిళల ఆర్థిక ప్రగతికి కోట్లాది రూపాయల లోన్లు ఇస్తోందన్నారు. సిరిసిల్లలో తయారైన ఇందిరా మహిళా శక్తి చీరలను రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు పంపిణీ చేయడం సంతోషంగా ఉందని వెల్లడించారు. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, మరమ్మతుల పనులు అమ్మ ఆదర్శ పాఠశాల కింద మహిళా సంఘాలకు అందిస్తున్నామన్నారు. ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి ఇస్తుంది. అంటే మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నది గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. మరి మీరందరూ కూడా ఆలోచించాలి. ఈ రోజు ఉచిత ప్రయాణం వల్ల చాలా మంది ఎంతో కొంత సేవింగ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. సిరిసిల్ల పోయి ఉద్యోగం చేసుకునే వాళ్ళకి కానీ, కరీంనగర్ పోయి ఉద్యోగం చేసుకునే వాళ్ళకి కానీ, అంటే మా పథకాలు ఏది చేసినా కూడా మహిళలకు సంబంధించినవే. ఉచిత విద్యుత్ కానీ, సిలిండర్ కానీ, మా వాళ్ళందరూ కూడా మహిళలు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఏ కార్యక్రమం అయినా మనం కోటీశ్వరులు చేయాలన్న ఉద్దేశంతో మహిళా సంఘాలకు లక్షల రూపాయల లోన్స్ ఇవ్వడం జరిగింది. మరి మన ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేకపోతే మహిళా సంఘాల ద్వారా 2 లక్షల వరకు లోన్లు ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళు స్వయంగా కూడా అంటే సాధికారత సాధించడానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తూ ఉన్నది. మరి ఈరోజు ఇందిరమ్మ చీరలు మన పక్కన ఉన్నటువంటి సిరిసిల్లలో నేత చీరలు ఇవి. ఏదో ప్రింటెడ్ మెటీరియల్ అహ్మదాబాద్ నుండి కిలోలుగా తీసుకొచ్చి గత ప్రభుత్వాలు ఇస్తే మీరు అందరూ కాల్చి పడేస్తారు. లేకపోతే చీరల చుట్టూ పందులు వస్తాయి, అవి వస్తాయని అడ్డంగా కట్టినారు. కానీ మీరు మంచిగా కట్టుకోవాలని నేర్చిన చీరల్ని నేతన్నలకు అటు ఉపాధి కల్పిస్తూ, అదేవిధంగా ఈ ప్రభుత్వం నేతన్నలను కూడా ఆదరించాలి, వాళ్ళకు కూడా ఉపాధి లేకుండా పోతా ఉన్నది అన్న ఉద్దేశంతో వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి ఈ నేత చీరలను మంచిగా మన మహిళలు కట్టుకోవాలి, పేదలైన మహిళలందరికీ కూడా ఇవ్వాలన్న ఉద్దేశంతో వీళ్ళు వాళ్ళు అనే భేదాభిప్రాయం లేకుండా అందరికీ ఈరోజు పంపిణీ జరుగుతూ ఉన్నది. చీరాల పంపిణీ కార్యక్రమం ముఖ్యమంత్రి గారు ఒక పేరు ఇచ్చారు, టైటిల్ మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి. ఈ టైటిల్ అర్థం చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు వరకు అందరూ మహిళలు సాధికారత గురించి మాట్లాడారు. ఇప్పుడు మహిళలు సాధికారత ఎంపవర్మెంట్ మాత్రమే కాదు, మహిళలు నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి వెళ్ళాలి, అది ఒకటి ఆలోచన. ఇప్పుడు మీరు చూస్తే మన ప్రభుత్వం దాని పరిపాలన అన్ని ఆలోచనతోనే పని జరుగుతుంది. దీనికి మనము ఉదాహరణగా చూస్తే ఒకటి మన పాఠశాలలకి నిర్మాణం కానీ, రిపేర్స్ కానీ అన్ని కన్స్ట్రక్షన్ వర్క్ ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఎక్కడైనా మహిళలకి వారికి పని ప్రదేశంకి కానీ, స్వంత ప్రదేశంకి కానీ వెళ్ళడానికి బస్సులను కూడా ఫ్రీ టికెట్స్ ఇస్తున్నారు. మహిళా బెనిఫిషియరీ పేరులోనే శాంక్షన్ ప్రొసీడింగ్ జరుగుతుంది. 4 వచ్చేసి మన మహిళా సంఘ గ్రూప్స్ కి లోన్ కానీ అది ఇస్తున్నాం. కానీ దీంట్లో కూడా 2 కొత్తగా బీమా ప్రోగ్రామ్, ఇంకా ఒకటి ప్రమాద బీమా. లోన్ బీమాలో ఒక అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీకు దాదాపు 2 లక్షల వరకు బీమా వస్తుంది. ప్రమాద బీమాలో అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ తర్వాత దాదాపు 10 లక్షల వరకు కవరేజ్ ఉంటుంది. మన జిల్లాలో కూడా మనం ఇప్పుడు వరకు 5 ప్రమాద బీమా, 112 లోన్ బీమా కూడా క్లెయిమ్ చేయడం జరిగింది. అంతకుముందు డిఆర్డీఓ గారు చెప్పారు, ఇప్పుడు మనము మన టీనేజ్ అమ్మాయిలకు కూడా గ్రూప్ తయారు చేస్తున్నాం. సో 15 నుంచి 18 వయస్ ఏజ్ గ్రూప్ లో ఉన్న అమ్మాయిలకి కూడా గ్రూప్ ఫామ్ చేసి వాళ్ళు కూడా ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్, ఎలా ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి, ఎలా లోన్ అప్లై చేయాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ కానీ సేవింగ్ చేయాలి
అది అన్ని వాళ్ళకి బయట పనికి వెళ్ళిన ముందుకి పెళ్లి ముందుకి ఇది అన్ని వాళ్ళకి అర్థం రావాలి ఆలోచనతో అది కూడా మనం ప్రమోట్ చేస్తున్నాం. దీని తర్వాత ఎక్కువ ఉన్న మహిళలకి కూడా కొంత మహిళా సంఘాలు ఫామ్ చేస్తున్నాం. ప్రస్తుతం 15 నుంచి 18 వయసున్న కిషోర బాలికలకు 60 ఏళ్ల వయసు పైబడిన వారితో సంఘాలను ఏర్పాటు చేసే వెసులుబాటు కల్పించింది. సంఘాల్లోని మహిళలకు రుణ బీమా, ప్రమాద బీమా అమలు చేస్తోందని కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. ఇప్పటికే జిల్లాలో కొత్తగా 5,560 మంది మహిళలు ఎస్హెచ్జీలో చేరారని, తెలంగాణ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే సత్యనారాయణ వెల్లడించారు.